గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. షిరిడి ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చినాము. ఇక మొత్తం పని చేసుకుంటా ఉన్న పొద్దున్న నుంచి ఇక అలసిపోయి సాయి పెట్టుకుంటున్నా. ఇక ఈవినింగ్ సాయి పెట్టుకొని ఇక మా బుడ్డిగాడికి కూడా పాలు పోద్దామని ఇక వాడికి కూడా పాలు వేడి చేసిన. ఇక వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చిన ఈవినింగ్ స్నాక్స్ లాగా. అసలు ఇంట్లో ఉండే ఆడోళ్ళకి పని ఉండదు అని ఓళ్ళు అన్నారు, కానీ మత్తు పనులు ఉంటాయి మనకి. ఎన్ని పనులు చేస్తే ఇంత దాకా వస్తుందండి. పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నాయి, ఏదో ఒక పని అయితేనే ఉన్నది. అబ్బా నవనవనాలు మా మామిడి పనులను చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. రసాలు అంటారు అవి. మనము జ్యూస్ చేసుకొని చపాతీలు పూరీలు కూడా చేసుకోవచ్చు. తెలంగాణలో అయితే మస్తు మ్యాంగో రసము పూరీలు మస్తు ఫేమస్ అట్లు కూడా. అయితే ఈ సందర్భంలో ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నా. ఇక లక్కీ భాస్కర్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఒక వస్తువుని కొనాలంటే డబ్బు ఉండాలా, కాకపోతే మనకి రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద ఉండాలని చెప్తారు కదా. అదైతే నిజమండి. మా ఈ సమాజము ఇంకా ఎస్పెషల్లీ మన ఇండియాలో అయితే అట్లనే తయారైంది. నాకేమైనా ఎదురైందా అని అంటే నాకనే కాదు అందరికీ ఎదురవుతుందండి ఈ సమస్య. ఎందుకంటే ఎక్కడికైనా షాపింగ్ మాల్కి పోయినాం అనుకోండి, టిప్పు టాప్ ఉన్న వాళ్ళకి మంచిగా చూపిస్తారు, మామూలుగా అటైర్ మామూలు లేని వాళ్ళకి అసలు చూపించారు కదా. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి, డబ్బు మన ఒంటి మీద కనబడితే వాళ్ళకి మంచిగా నచ్చుతాం అన్నట్టు. అందుకనే మనకి డబ్బు ఉండాలి, కాకపోతే ఎంత ఉండనో అంతే ఉండాలి. డబ్బు ఉంటేనే మన గౌరవము పెరుగుతుంది. ఆ మూవీ డైలాగ్ అయితే నాకు బాగా నచ్చింది. అది చాలా అంటే కదిలించింది. కొందరు అనుకుంటారు కదా ఉన్న దాంట్లోనే సరిపోవాలని. ఉన్న దాంట్లో సరిపోవాలి, కాకపోతే మనకు కొంచెం రెస్పెక్ట్ గౌరవం ఉండాలంటే డబ్బు ఉండాలని మాత్రము. అంటే మనకంటూ కొంత డబ్బు ఉంటేనే మనకు రెస్పెక్ట్ పెరుగుతుంది, మన కుటుంబంలో వాల్యూ పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. అదర్వైజ్ మనల్ని ఎవరు పట్టించుకోరు, కానరు, దేకరు కూడా. అందుకనే ఇది చెప్పాలనిపించింది. కాబట్టి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్.